వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో ప్రారంభమైన చిన్న జయంతి ఉత్సవాలు. కల్లూరులో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. ఎంపీగా కరీంనగర్లో నామినేషన్ వేసిన గవ్వల లక్ష్మి. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. సజ్జల రామకృష్ణారెడ్డి. అట్టహాసంగా వెల్చాల నామినేషన్. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు. చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్న రామగుండం పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని జ్యోతిబా పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సార్ మెల్లగారి సార్ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా? టీడీపీ నేతల్ని ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వడం పొత్త? 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని పరిస్థితికి పడిపోయింది. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువ వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి, మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ, జనసేన అనే పార్టీ
ఒకసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజేందర్ రావును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఖాయమని తేలిపోయింది. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. సార్ ఎమ్మెల్యే గారి సార్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ప్రతిమా హోటల్ వరకు కూడా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి. కల్లూరు అర్బన్ 27వ వార్డు వెంకటాద్రి నగర్ కి చెందిన వైసీపీ పార్టీ నుండి యువకులు పవన్, విక్రమ్, కళ్యాణ్, సిద్ధుతో పాటు 20 కుటుంబాలు గౌరు వెంకటరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని గౌరు వెంకటరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మళ్ళీ గ్రూప్ ఫోటో దిగురు, కండవ దిగద్దు. ఇల్లందుకు చెందిన అక్మల్ సుఫియాన్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు హైదరాబాద్లోని అపార్ట్మెంట్ సంపులో పడి మృతి చెందాడు. ఖమ్మంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అక్మల్ సుఫియాన్ 2 నెలలు శిక్షణ కోసం కంపెనీ తరపు నుంచి హైదరాబాద్ వెళ్లాడు. గచ్చిబౌలి సమీపంలోని అంజయ్నగర్లో కంపెనీ కల్పించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అక్మల్ సుఫియాన్ బయట నుంచి అపార్ట్మెంట్లోకి వచ్చాడు. కానీ అప్పటికే యజమాని సంపు మూత తెరిచి నీటి మోటార్తో నీటిని తోడుతున్నాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో
జిమ్ నుంచి అరటి పండ్లు కొనుక్కొని ఇంటికి వచ్చిన అక్మల్ కిందికి గమనించకుండా నడవడంతో సంపులో పడిపోయాడు. ఏదో శబ్దం జరిగిందన్న అనుమానంతో యజమాని గాలింపు చేపట్టిన మోటార్ శబ్దానికి ఏమీ వినిపించలేదు. కానీ అక్కడ అరటి పండ్ల కవర్ కనిపించడం సందేహం వచ్చిన అనంతరం సీసీ కెమెరా చూడగా అక్మల్ పడిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు తీసినా అప్పటికే మరణించాడు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు, సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రైతు సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తామని భారత చైతన్య యువజన పార్టీ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధి గొప్పగా ఏర్పాటు చేస్తామని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. మార్కెట్ యార్డ్లలో దళారులను క్రమబద్ధీకరిస్తామని, రైతు ఆత్మహత్యలు లేని పాలనను తీసుకొస్తూ పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. కొత్తదనం కావాలని ఆదరిస్తున్నారు. నేను కూడా సంతోషిస్తాను. తిరుపతి జిల్లా గూడూరులో ఉమ్మడి కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని అన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కరిస్తాం, నోచుకోని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. సార్ కనిపించు
కూడా అవసరం లేదు. యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైందానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరూ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మత్స్యకారులకి పూడిక తీసేందుకు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో నామినేషన్ల ప్రక్రియ 4వ రోజు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మంత్రాలయం అసెంబ్లీ అభ్యర్థులు సోమవారం వేరువేరు సమయాల్లో నామినేషన్లు వేశారు. ముందుగా మంత్రాలయం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగారెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం టీడీపీ కూటమి అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళికి అందజేశారు. ఎన్నికల కేంద్రం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేసిన రాణా ప్రతాప్ గౌడ్ ఇండియా ఎం నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గట్టు రాణా ప్రతాప్ గౌడ్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనరల్ సెక్రటరీ పవిత్ర మరియు కోడూరు శ్రీనివాస్, శివకుమార్, శరత్, కత్తి రమేష్, ఆనంద్, సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషలిస్టు పార్టీ ఇండియా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి కరీంనగర్ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి బాటలో నడిపించడానికి యువతగా ఈరోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల మద్దతును కూడగట్టుకొని
ప్రజలకు చేరువయ్యి వారి యొక్క ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఈడ ఈ కరీంనగర్లో గెలవబోతా ఉన్నాం సోషలిస్ట్ పార్టీ ఇండియాగా. ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఈ ప్రజా సమస్యలపై కొట్లాడడానికి అది రోడ్ల మీదనైనా అది పార్లమెంట్లోనైనా ఈ ప్రజా సమస్యల కోసం ఎంతకైనా కొట్లాడడానికి సోషలిస్ట్ పార్టీ ఇండియాగా మేము ముందుకు రాబోతా ఉన్నాము. కాబట్టి ప్రజలంతా కూడా సోషలిస్ట్ పార్టీ ఇండియా రాణా ప్రతాప్ గౌడ్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు ఇంతకుముందు 2004లో పార్లమెంటేరియన్గా గెలిచినటువంటి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసమై పోరాటం చేసినా అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజు పోరాటం చేసిరు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమన్నా కనీసం ఒక ఇటుక పేలనన్నా అక్కడ వేర్చినటువంటి ఘనత నీకు ఉన్నదా? 10 ఏళ్ళు సైలెంట్గానే ఉన్నావు. తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడినటువంటి పాపాన పోలే. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గెలిచి ఏం చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారాల పేర్లు చెప్తాడు, చెప్పులు మోస్తాడు పార్లమెంట్లో ఉండేందుకే సపరేట్గా పోయి వార్డు నెంబర్ కూడా దానికో దీనికో చేసుకుంటూ అయిపోతుంది. వారాల పేర్లు చెప్పడానికి జ్యోతిష్య మందిరమో లేకపోతే జ్యోతిష శాస్త్రమో ఏదో చదువుకొని ఆడ సిల్క జోషి చెప్పుకుంటూ అయిపోతుంది. దానికి వారాల పేర్లు చెప్పడానికి పార్లమెంట్లో పోవడేందుకా? ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి, చదువుకున్న యువతను ఆదరించండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం మేము పార్లమెంట్లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తు రోజులలో ఈ బీజేపీ పార్టీ అబ్కి బార్ 400 పార్ फिर एक बार मोदी सरकार अंటుంది కదా. नरेंद्र मोदी मैं आपको चैलेंज करना चाहता हूँ, फिर एक बार मोदी सरकार नहीं है, फिर एक बार करण तापर को 1 घंटा इंटरव्यू दीजिए. आप 400 पार हो जाएगी या 70 पार हो जाएगी. अब सब दुनिया को पता चल जाएगा. मैं ये सवाल करता हूँ, ये सवाल स्वीकार कीजिए, इसको समाधान भी, इसके आंसर भी दीजिए. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీకి భయం పుట్టుకుంది. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి దేశానికి చేసింది చెప్పుకునే పరిస్థితిలో లేరు. మోడీ మాటలు చూస్తే దేశం సిగ్గుపడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని చెబుతున్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మెజార్టీ హిందువులు ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కామెంట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు. రా, ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద 15 లక్షలు ఇచ్చినావు చెప్పు. రా, ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడినావు అని అడుగుతావునా? ఎందుకంత కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు? మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండు. అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు 10 ఏళ్ళుగా ఏం చేసినాడు? రామాలయం ఇంకా నిర్మాణమే కాలే, ప్రారంభము దాని అక్షింతలు. ఓట్ల కొరకు రాముని అడుగుతూ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గొప్పోడైతే 10 ఏళ్ళలో ఈ దేశం కొరకు ఇదో ఈ యొక్క ప్రణాళిక చేసిన, రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తాను ఇచ్చిన, రైతుల గిట్టుబాటు ధర కాంగ్రెస్ 22 పంటలకు ఇచ్చింది, నేను 30 పంటలకు ఇచ్చినా, ఇగో ఇట్లా ధర పెంచినా. ఏం లేదు, మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, శాంతి భద్రతలు కరువైనాయి. ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో పూరుకొని రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు మన ప్రధానమంత్రి అభ్యర్థి. ఎస్, నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే
నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు వీడవాడు కూలగొడతానడానికి బుద్ధి చెప్పాలి, గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం అల్లగడ్డ, బుజ్జినూరు, గ్రంథివేముల గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమని సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ఈ కార్యక్రమంలో బుజ్జినూరు గ్రామానికి సుబ్బారాయుడుతో పాటు 10 కుటుంబాలు మరియు దూర్వేసి గ్రామంలో పెద్దస్వామి వడ్డసీన్తో పాటు పలు కుటుంబాలు గౌరు చరితారెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.